ప్రవక్త అయిన హబక్కూకు ఏమంటున్నాడంటే తనకొచ్చిన అంటే ఇప్పుడు కొంతమందికి వాక్య రూపంలో దేవుడు మాట్లాడతాడు, కొంతమందికి కళల ద్వారా దేవుడు చేయబోయే వాటిని చెప్తాడు, కొంతమందికి దర్శనముల ద్వారా చెప్తాడు. ఓకే, కొంతమందికి అనేక విధాలుగా దేవుడు తను చేయబోయే కార్యాల గురించి తన ప్రవక్తలకి తెలియపరుచుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ హబక్కూకి ఎలాగ వచ్చిందంటున్నాడు వాక్యము? దర్శన రూపంలో. ఎలా వచ్చిందంటున్నాడు? దర్శన రూపంలో దేవుని యొక్క వాక్యము హబక్కూకి వచ్చింది. వచ్చి హబక్కూకి ఏం చెప్తున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? ఈ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును. ఓకే, ఏం జరుగును? నిర్ణయ కాలమున జరుగును. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చబడుటకై ఆతురపడుచున్నది అన్నాడు. ఓకే, అది సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను అది దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. హల్లెలూయా. ఓకే, కాబట్టి ఇప్పుడు చూడండి, ఇక్కడ వాక్యమును అంటే ఇప్పుడు దర్శనము నెరవేర్చబడినా, ప్రవచనము నెరవేర్చబడినా, ఏది నెరవేర్చబడినా దేవుడు ఏదైతే చెప్పాడో అది ఏమవుతుంది? నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యం నిరర్థకం అనేది కాదన్నాడు. హల్లెలూయా. అబ్రహాముకు కూడా వాక్యం ఎలా వచ్చింది? దర్శన రూపంలో వచ్చింది. దర్శనమందు అబ్రహాముకి దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఇక్కడ హబక్కూకి దర్శనమును వాక్యము ఎలా వస్తుంది? దర్శన రూపంలో వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దర్శన రూపంలో వచ్చిన వాక్యము ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు మనకు ఒక కళలో ఇప్పుడు దేవుని వాక్యమే ఉందనుకోండి. ఆ వాక్యములో యొక్క మర్మమును దేవుడు మనకి కళలో దర్శనంలో చూపించాడు అనుకోండి. ఇప్పుడు దాని నెరవేర్పు అనేది మనం కళలో చూచినట్లుగా, దర్శనంలో చూచినట్లుగా కొన్నిసార్లు ఉండదు. దాని అర్థం మారిపోద్ది. ఓకే, ఎందుకంటే నీకు అర్థమయ్యే భాషలో దేవుడు నీకు దర్శనం ఇస్తాడు. ఓకే, ఇప్పుడు నిన్ను ఆశీర్వదించాలనుకోండి, ఒక ధాన్యమో లేకపోతే ఒక పండ్లో, ఓకే, విత్తనాలు ఫలించటం, ఇట్లా అనేకమైన నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో దేవుడు నీకు చెప్పాలనుకుంటాడు ఆ కళలో, దర్శనంలో. కానీ దాని నెరవేర్పు అలా ఉంటుందా? ఉండదు. కానీ మీనింగ్ ఒకటే. కానీ నీకు అది అర్థమవటానికి దేవుడు, నీకు అర్థమయ్యే నీ చుట్టూ ఏదైతే నువ్వు అర్థం చేసుకోగలవో ఆ పరిస్థితులను బట్టి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఓకే, నీకు ఏ లాంగ్వేజ్ అయితే అర్థమవుతుందో, నీ చుట్టూ నువ్వు ఏదైతే ఎక్కువగా చూడగలవో, వింటావో, దాన్ని బట్టి నీకు దర్శనం అనేది ఆయన వాక్యంలో నుంచి ఆ దర్శనం ఎలా వస్తుంది? నీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో వస్తుంది. అది నెరవేర్పు జరుగుతుంది. కానీ నువ్వు చూసినట్లుగా మీనింగ్ దాంట్లో అట్లా ఉండదు. అది నీకు చూపించిన దర్శనము వేరు, నీకు చూపించిన కళ వేరు. కానీ అది నీ జీవితంలో ఆ వాక్యం నీ లైఫ్లో రుజువుపరచే తీరు వేరుగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. హల్లెలూయా. దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. ఓకే, తోటి వాక్యమును నెరవేర్చుటకై నేను ఆతురపడుచున్నాను. వాక్యము ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకుని, వాక్యము ఎప్పుడు కూడా మన జీవితంలో తొందరపడుతుంటుందంట నెరవేర్చబడడం కోసం. మన జీవితంలో ఆ ఫలం ఇవ్వడం కొరకు వాక్యము ఆతురపడుతుంటుంది అంటాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని వాక్యము బహు వేగముగా పరిగెత్తుతుందంట. ఓకే, ఎలాంటి వేగం అన్నాడు? బహువేగము, చాలా స్పీడ్గా దేవుని వాక్యం ఏమవుతుందంట? పరిగెత్తుతుంది అన్నాడు. దేనికి పరిగెత్తుతుందంట వాక్యము? నెరవేర్చబడ్డానికి. ఇక్కడ ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడు? నా వాక్యము నెరవేర్చబట్టుకు ఆతురపడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమయం అనేది దేవుడికే మనకి
దేవుడికి సమయం అనేది ఉండదు. దేవుడు నివసించే లోకంలో సమయం అనేది లేదు. కేవలం సమయం అనేది ఎవరికి పెట్టాడు? మనకి మాత్రమే దేవుడు సమయం అనేది పెట్టాడు. భూమి మీద మాత్రమే కాలములను సమయములను దేవుడు పెట్టాడు. కానీ దేవుడు నివసించుతున్న స్థలములో అసలు సమయం ఉందా? లేదు. టైం అనేది లేదు. కాబట్టి చూడండి, ఇప్పుడు వాక్యం ఏమవుతుంది అంటున్నాడు? పరిగెత్తుతుందన్నాడు బహువేగముగా. ఇర్మియాతో ఏమంటున్నాడు? ఆతురపడుచున్నది అంటున్నాడు. హబక్కూకుతో ఏమంటున్నాడు? అవి తప్పక జరుగును అంటున్నాడు. ఓకే, ఇంకో చోట ఏమంటాడంటే నా నామము కంటే వాక్యమును నువ్వు హెచ్చించి ఉన్నావు అంటాడు. ఓకే, నీ నామము కంటే నువ్వు ఇచ్చిన వాక్యమును నువ్వు హెచ్చించి ఉన్నావు అంటాడు. అంటే ఇప్పుడు వాక్యము అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్నాం. ఓకే, కాబట్టి ఇప్పుడు దేవుడు మన జీవితంలో పనిచేయడానికి చాలా స్పీడ్గా ఉన్నాడంట. ఎంత స్పీడప్! అది కొన్ని లేఖనాలు ఏంటి అలా రాశాడు? మీరు అది కొన్నిసార్లు కాలం వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి అంటాడు. ఓకే, కొన్నిసార్లు దీన మనసుకులే ఉండమంటాడు కాలము సంపూర్ణమయ్యేదాకా. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు ఎందుకు కొన్ని మాటలు అలా చెప్పాడు? ఇక్కడ వాక్యం ఇక్కడేమో కొన్ని విషయాలు ఏం చెప్తుంది? వాక్యము బహువేగంగా పరిగెత్తుతుంది అన్నాడు. ఇంకో చోట ఆతురపడుచున్నది అన్నాడు. ఇంకో చోట అది తప్పక జరుగును అన్నాడు. ఓకే, కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మరికొన్ని చోట్ల ఏం చేస్తున్నాడు ఆయన? ఓకే, ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మీరు దీనమనస్కులే ఉండండి, దేవుడు మిమ్మల్ని హెచ్చించే వరకు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, ఎదురు చూడండి అన్నాడు. ఇంతకీ ఏది కరెక్టు? అంటే ఇప్పుడు దేవుడు ఆలస్యం అనేది ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? వాక్యం ఆలస్యం అనేది ఎందుకు అవుతున్నది? అది మనం ప్రిపేర్గా లేము. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటాడు తెలుసా రాకడ గురించి? ఓకే, తండ్రి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఎందుకు? మీరు ఇంకా సిద్ధపడలేదు కాబట్టి అంటాడు. అనేక మంది ఇంకా నశించిపోకుండా ఉండునట్లుగా, అనేక మంది ఇంకా రక్షించబడవాలని తండ్రి ఏం చేస్తానంట? ఆలస్యము చేయుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము సిద్ధముగా లేము కాబట్టి దేవుడు కూడా ఆలస్యం చేస్తున్నాడు. ప్రజలు అనేవాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి ఆయన రాకడ విషయంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడ్డానికి మనము కూడా ప్రిపేర్డ్గా లేము కాబట్టి అది మన జీవితంలో కూడా ఆలస్యం అనేది జరుగుతుంది. హల్లెలూయా. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? త్వరగా మనం సిద్ధపడాలని. ఓకే, త్వరగా నువ్వు ఎంత త్వరగా సిద్ధపడతావో వాక్యం అంత త్వరగా అంత వేగముగా నీ జీవితంలోకి వచ్చేస్తుంది అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అంటే మనకు కావాల్సింది ఏంటి? సిద్ధపడడం. అంటే ముందు అర్థం చేసుకోవాలి, ముందు మనం అండర్స్టాండింగ్ కావాలి. ఇప్పుడు మనకి అండర్స్టాండింగ్ లేకనే మనము ప్రిపేర్ అవ్వలేకపోతున్నాం, సిద్ధపడలేకపోతున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు విషయంలో వాక్యం ఎక్కడ ఆలస్యమైంది? ఎక్కడ ఆలస్యమైన అయిందా? ఎక్కడ అవలా. 3.5 సంవత్సరాలు ఫినిష్ చేశాడు తన మిషన్ని. హల్లెలూయా. 3.5 సంవత్సరాల్లో ఫినిష్ చేసేసాడు. కానీ మన విషయంలో ఏమవుతుంది? అది ఆలస్యం. కాబట్టి దేవుడు ఒక్కటే చూడండి, దేవుడు ఆలస్యం చెయ్యడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మన జీవితంలో ఆలస్యం చెయ్యడు. దేవుడు మన జీవితాలు ఓకే, నువ్వు శ్రమల గుండా వెళ్ళి నేర్చుకోవాలి, నువ్వు కష్టాల గుండా వెళ్తేనే నువ్వు మాట వింటావు, ఇదంతా కూడా మనల్ని బట్టి ట్రైనింగ్ ఇస్తాడు తప్ప దేవుడు మనసులో అది ఉండదు.
గుర్తుపెట్టుకోండి. మనల్ని బట్టి ఆయన ఆ ట్రైనింగ్ ఇస్తాడు తప్ప దేవుడు హృదయంలో అలా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు పొరపాట, మనుషుల పొరపాట? మనుషుల పొరపాటు. కానీ ఇప్పుడు మన పొరపాటైన మనము దేవుడి మీదకి తోసేస్తాం బాధ్యత, నింద. ఆ నింద దేవుని మీదే దోషేస్తాం. ప్రజలు కూడా ఏం చేస్తారు? దేవుని మీద దోషేస్తారు. ఎందుకు? ఆయన కనపడ్డో వింటాడో వినడో తెలియదు కాబట్టి. ఓకే, దేవుడు చాలా దూరంగా ఉన్నాడు అనుకుంటాం మనం. కానీ దేవుడు వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన మనకి చాలా సమీపముగా ఉన్నాడని ఉంది. మనం ఏం చేస్తాము? దేవుడు ఇక్కడ లేడు కదా అని దేవుడికి ఏం తెలుసులు అనుకొని ప్రజలు ఏం చేస్తుంటారు? అన్నీ తోసేస్తూ ఉంటారు ఆయన మీద. హల్లెలూయా. కాబట్టి ఆలస్యం అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నా మీద డిపెండ్ అయి ఉంటుంది. దేవుని వాక్యం యొక్క నెరవేర్పు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు రాకడ 2000 యేసుక్రీస్తు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నుంచి రాకడ గురించి సువార్త అనేది జరుగుతూనే ఉంది. కానీ రాలేదే. 2025 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు వస్తాడు రెండో రాకడలో అని చెప్పాడు కదా, ఇంకా రాలేదే. ఎందుకని? అందుకే ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అందరూ అంతటా మారు మనసు పొందవలనని మీరు ఈ పని చెయ్యండి, దాని తర్వాత నేను వస్తాను. హల్లెలూయా. కాబట్టి ఇది చూడండి, ఇప్పుడు సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త అంటే అందరూ వెళ్తే ఒక రోజులో 2 రోజులు అయిపోయిద్ది అనుకోండి, వచ్చేస్తాడు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఎవరి సిద్ధపాటులో ఉంది అది? భూమి సిద్ధపడాలా, ప్రజలు సిద్ధపడాలి, దేశాలు సిద్ధపడాలా. అలా ప్రజలు సిద్ధపడకపోతే 2025 సంవత్సరాలు అయినా ఆయన ఇంకా రాలేదు. హల్లెలూయా. అలాగని సువార్త అంతటా ప్రకటించబడిందా? లేదు. అది పూర్తయితే కానీ ఆయన రాడు. హల్లెలూయా. ఎందుకు? కొన్ని ఏరియాస్కి వెళ్ళాలంటే వాళ్ళు చంపేస్తారు, భయం. కొన్ని ఏరియాస్లోకి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తామో రామో తెలీదు. కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని బట్టి, కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ ఏరియాలో కూడా సువార్త వెళ్ళాలి. నువ్వు చచ్చిపో, ఏమన్నా చేసుకో. కాబట్టి ఇప్పుడు అంతటా సువార్త ప్రకటించబడితే ఆయన వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, భూమి మీద ప్రజలు ప్రిపేర్ అవ్వకుండా దేవుడు రాడు. చెప్పబల్ల సువార్త అనేది ప్రకటించబడకుండా ఆయన రాడు. హల్లెలూయా. కాబట్టి అందుకే చూడండి, మన వాక్యమును అర్థం చేసుకునే వరకు మనకి కొన్ని తప్పదు. కానీ వన్స్ మనం అర్థం చేసుకొని, ఓకే ఇది అని మనం అర్థం చేసుకొని దాని ప్రకారం మనము నడవగలిగితే దేవుడు మనల్ని స్పీడ్గా బ్లెస్ చేసేస్తాడు, త్వరగా బ్లెస్ చేసేస్తాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అబ్రహాముకి ఓకే కొంత టైం ఆలస్యం అయింది అర్థం చేసుకోవడానికి, దేవుడు చెప్పేదానికి, దానికి మనం ఎలా బ్రతకాలనే దానికి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అబ్రహాముకి కొంత సమయం పట్టింది. కానీ అతను అర్థం చేసుకున్న తర్వాత, దేవుడి భాష అబ్రహాముకి అర్థమైన తర్వాత, ఓకే, దేవుడు చెప్పే మాటలు అబ్రహాంకి ఎప్పుడైతే అండర్స్టాండింగ్ చేసుకుని అలా బ్రతకటం అబ్రహాం నేర్చుకున్నాడో, క్విక్లీ త్వరగా బ్లెస్ అయ్యాడు అబ్రహాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? అబ్రహాము బహుధనవంతుడు అంట. ఎప్పుడయ్యాడు బహుధనవంతుడు? ఓకే, ఎప్పుడయ్యాడు అబ్రహాము బహుధనవంతుడయ్యాను? వెండి బంగారము తక్కువగా లేదు. ఎలా ఉందంట? ఎక్కువగా ఉంది. సవర్లలో లేదు, ఆయనకి కేజీలో కూడా లేదు,
గోడౌన్లో ఉంది, రూమ్లో ఉంది. ఆయన బంగారం వెండి రూములు కట్టించాడు. అంత బహుధనవంతుడు అన్నాడు. హల్లెలూయా. ఓకే, ఎందుకు చూడండి, ఎప్పుడయ్యాడు? 13వ అధ్యాయంలోనే అయిపోయాడా? అంటే 12వ అధ్యాయంలో వచ్చాడు, 13వ అధ్యాయంలోనే అయిపోయాడా? లేదు. అబ్రహాము యొక్క గురించి రాస్తూ ముందుగా దాన్ని రాశాడు మోషే. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి ఫస్ట్ అంతా కొన్ని సంవత్సరాల వరకు ఏం చేశాడు? మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు కొంతమంది జనాలు ఉన్నారనుకోండి, దేవుడు నీకు మంచి వివాహం చేస్తా అనుకున్నాం అనుకో, ఈడు చూసిందల్లా అదే వివాహం అనుకుంటాడు. దేవుడు చెప్పాడు అదే కావాలనుకుంటాడు. ఓకే, ఎందుకు? కానీ దేవుడు చెప్పింది అదే, అది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాక్యమును ఇప్పుడు అబ్రహాము శారాలు కూడా వాక్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? ఓకే, హాగరుతో సంతానాన్ని ఇస్తాడేమో అని ఆ మాటకి వాళ్ళు అలా అర్థం చేసుకున్నారనమాట. కాబట్టి దేవుడు కూడా మనకు కొన్నిసార్లు దేవుడు నీకు మంచి భాగస్వామిని ఇస్తా అనుకుంటే ఈడేం చేస్తాను, ముందు లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఇంకాడన్నీ పోతాయి. ఎందుకు? ఆ దేవుడు చెప్పాడు నాకు మంచి భాగస్వామి, కాబట్టి ఈడు ఎత్తుక్కుంటాడు మంచి భాగస్వామిని. నువ్వు వెతుక్కుంటే అది మంచిది అవ్వదు. ఓకే, మనం వెతుక్కుంటే అది మంచిది అవ్వదు, మనకి తలనొప్పి అయ్యిద్ది. దేవుడు చెప్పాడు కాబట్టి ఆయనే మన దగ్గరికి తెస్తాడు, ఆయనే దాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇక్కడ ఆ వాక్యమును మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. వాక్యమును మిస్అండర్స్టాండింగ్ చేసుకొని, ఓకే అంటే మనకి ఎట్లా పుట్టరు అని ఆల్రెడీ డాక్టర్లు చెప్పేశారు కదా, మరి దేవుడేమో మీకు సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ వాక్యమును వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? దాసి అంటే ఆ రోజుల్లో వాళ్ళకి దాసీలు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళతో పాటు పెళ్లి కూతురుతో పాటు ఎంతమంది దాసీలు కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. కాబట్టి వీళ్ళేమనుకున్నారు? ఓకే, షారాకుతో వచ్చిన దాసి ద్వారా పిల్లలు ఇస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు? కుమారుడిని కన్నారు. దేవుడు ఏం చెప్తాడు? ఈడు కూడా కాదు నీ కుమారుడు అంటాడు, ఈడు కూడా నీ వారసుడు కాదు అంటాడు. అంటే వాక్యమును అండర్స్టాండింగ్ చేసుకునే విషయంలో అబ్రహాముకి ఏమైంది? ఆలస్యమైంది. నేను మీకు ఇందాక చెప్పా, దేవుడు నీకు ఒక దర్శనం చూపించాడు. అది ఏంటిది? నీ చుట్టూ ఏదైతే నీకు అందుబాటులో ఉన్న పరిస్థితులను, వస్తువులను, ఒకే పంటలను చూపించి దేవుడు నీకేదో చెప్తున్నాడు, దాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి, లేకపోతే అది అర్థం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, బ్లెస్సింగ్ నీకు చూపించాడు, అది బ్లెస్సింగ్ అని, కానీ ఇది ఎలా వస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే దర్శనమైనా సరే, కళ అయినా సరే, ఓడైనా సరే, వాక్యమైనా సరే, నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోవడంలో ఉంటుంది దాని ఫలం అనేది. కొన్ని ప్రవచనాలు ప్రజల్ని మిస్లీడ్ చేస్తాయి. ప్రవచనం కరెక్టే, కానీ మనం అర్థం చేసుకునే విషయంలో మిస్లీడ్ అయిపోతాం. నీకు పర్టికులర్ ఒక ఏరియా గురించి ఒక దైవజనుడు నీకు ప్రవచనం చెప్పాడు అనుకోండి, పర్టికులర్ ఏరియాలో దేవుడు నీకు ఒక మంచి పొజిషన్లో నిలబెడుతున్నాడని, ఆయన ఏంది నీ పొజిషన్ యొక్క ఆ ప్లేస్ చూశాడు అనుకోండి. అంటే నువ్వు హెయిర్ పొజిషన్కే వెళ్ళావు, కానీ ఒకేసారి వెళ్ళావా? లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఐపీఎస్ అన్నాడు అనుకో, నువ్వు డైరెక్ట్గా ఐపీఎస్ కొట్టేవా? లేదు, కింద స్థాయి నుంచి వెళ్ళాలి. మనం అలా వెళ్ళాం, డైరెక్ట్ ఐపీఎస్ చూస్తాం, అవ్వదు. అంటే ఏంటి అంటే కొన్ని ప్రవచనాలు అర్థం అవ్వక ప్రజలు నష్టపోయే వాళ్ళు ఉన్నారు, మిస్లీడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఏమైంది అక్కడ? ఐపీఎస్ అన్నాడు, ఓకే ఇతను ఎక్కడి నుంచి వెళ్ళాలి? కొంతమంది డైరెక్ట్గా ఐపీఎస్ కొట్టేవాళ్ళు ఉంటారు, కొంతమందికి నీకు తెలుసు నాకు అంత బలం లేదు కదా అని స్టెప్ బై స్టెప్ ఎక్కాలి నువ్వు. అప్పుడు హల్లెలూయా. ఎట్లా ఎక్కాలి? డైరెక్ట్గా దాన్ని ఢీ కొట్టకూడదు.
స్టెప్ బై స్టెప్ నువ్వు ఎక్కితే దేవుడు నీలో ఆ సామర్థ్యమునిచ్చి ఎక్కిస్తాడు. నువ్వు దాని కొరకు ఎదురు చూసావు, అవ్వట్లేదు. ఇక్కడ నీకేమనిపిస్తుంది? నీకున్న ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతావు, తర్వాత అనేక విధాలుగా నువ్వే ఇబ్బంది అయిపోయి, అంటే అప్పుడు నీకు ఏం వస్తుంది? నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది, ఈయన చెప్పింది అబద్ధము అని. హల్లెలూయా. అందుకే ఒక ప్రవక్త మనకు ఒక ప్రవచనం చెప్పినప్పుడు దాన్ని మనం కూడా దేవుని దగ్గర అడగాలి, వాట్ ఈజ్ వాట్ ప్రభు అని. అంటే ఇప్పుడు ఆ సేవకుడు చెప్పిన ప్రవచనాన్ని, ప్రభు నేను ఎలాగ దాన్ని పొందుకోవాలి, నేను ఏ రూట్లో వెళ్ళాలనేది నువ్వు దేవుని దగ్గర నువ్వు అడగగలగాలి. లేదనుకో ఆయన అంటే ప్రవక్త ఏం చెప్పాడు నీకు? డైరెక్ట్గా చెప్పేశాడు, కానీ నువ్వు డైరెక్ట్గా వెళ్ళకపోవచ్చు. నువ్వు స్టెప్ బై స్టెప్ నువ్వు ఆ లెవెల్కి ఎదుగుతావేమో. నువ్వు డైరెక్ట్గా ఆ కొండను కొట్టాలనుకున్నావు, నువ్వు కొండను కొట్టలేవు. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇప్పుడు సపోజ్ మనం ఇందాక చెప్పుకున్నప్పుడు, ఇప్పుడు ఫరోకి ఏం కల వచ్చింది? 7 ఎద్దులు కనపడ్డాయి. ఓకే, 7 మంచి ఎద్దులు కనపడ్డాయి, 7 బలహీనమైన ఎద్దులు కనపడ్డాయి, 7 మంచి వెన్నులు కనపడ్డాయి, 7 బలహీనమైన వెన్నులు. అవి వీటిని ఏం చేస్తున్నాయి? బలహీనమైనవి బలమైన వాటిని మింగుతున్నాయి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఫరో ఆ ఎద్దులు మింగుతాయి అనుకుంటాడా? తెలుసా? తెలియదు. కాబట్టి ఇప్పుడు యోసేపు ఏం చేశాడు? దాన్ని వివరించాడు. ఓకే, ఎందుకు? అండర్స్టాండింగ్ ద విజన్స్. యోసేపుకి వాటిని గ్రహింపుగలిగిన ఆత్మ ఉంది. హల్లెలూయా. యోసేపుకి ఏముంది? ఆ కళల్ని అర్థం చెప్పగలిగిన గ్రహింపు యోసేపుకి ఇవ్వబడి ఉంది. కాబట్టి ఇప్పుడు యోసేపు దేవుడు ఏం చేయబోతున్నాడో అనేది ఆయనకి ఎలా ఇచ్చాడు? కళ రూపులు ఎలా ఇచ్చాడు? ఆయనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇచ్చాడు. కానీ దేవుడు దాన్ని ఎలా చేశాడు? ఈయన ప్రాసెస్లో అది చేశాడు. కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాడు ఇక్కడ యోసేపు? నీకు చూపించిన 7 ఎద్దులు 7 సంవత్సరాలు, ఓకే, 7 వెన్నులు 7 సంవత్సరాలు, నీకు కనపడిన ఆ 7 మంచి వెన్నులు సమృద్ధి కలిగిన 7 సంవత్సరాలు. ఇట్లా దాన్ని విడమర్చి చెప్పి ఏం చెప్పాడు? 7 సంవత్సరాలు కరువు వస్తుందయా, 7 సంవత్సరాలు కరువు. కాబట్టి ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ కళలో చూచినట్లుగా పేల వెన్నులు బలమైన వెన్నులు మింగినట్లు ఉంది తప్ప బలమైన వెన్నులు పేల వెన్నులు మింగినట్లుగా లేదు. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా. ఓకే, పేల వెన్నులు బలమైన వెన్నుల్ని మింగేసినాయి అంతే తప్ప బలమైన వెన్నులు పేల వెన్నులను మింగల. బలిష్టమైన ఎద్దుల్ని బలహీనమైన ఎద్దుల్ని మింగిని తప్ప బలిష్టమైన ఎద్దులు బలహీనమైన ఎద్దుల్ని మింగల. రైట్? ఓకే, ఇది ఆయనకి కనబడినటువంటి దర్శనం. మరి ఇక్కడ యోసేపు దాన్ని ఎలాగ బ్యాలెన్స్ చేయగలిగాడు? కరువు సమృద్ధిని మింగింది కదా, కానీ ఇక్కడ ఇతను ఎలాగ దాన్ని బ్యాలెన్స్ చేయగలిగాడు? మీకు అర్థమవుతుందా? సమృద్ధిని కరువు మింగేసింది కళ్ళలో, కానీ దాన్ని యోసేపు దాన్ని ఎలాగా బ్యాలెన్స్ చేసి సమృద్ధిలో జీవించగలిగాడు? హల్లెలూయా. అది అండర్స్టాండింగ్. ఒక ప్రవచనం నువ్వు అలా అర్థం చేసుకోగలిగితేనే అది నీ పట్ల అది అవుతుంది. దేవుని మాటలు కూడా అంతే, మనం అలాగే దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు 7 సంవత్సరాలు బాగా పండి 7 సంవత్సరాలు తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. కాబట్టి ఇప్పుడు నీకు తెలిసిన మనం ఏం చేస్తాం? బ్యాలెన్స్ చేయగలవా? చేయలేవు. అక్కడ ఏం చెప్పాడు ఆయన? మింగేస్ని అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? ఇక్కడ దాన్ని రివర్స్ చేశాడు. ఎందుకు? దాన్ని అండర్స్టాండింగ్ చేసుకొని దాన్ని ఎలాగా సాల్వ్ చేయాలో యోసేపుకి ఆ అండర్స్టాండింగ్ స్పిరిట్ ఉంది.
కాబట్టి ఏం చేశాడు 20 అంటే ఇప్పుడు సరే ఇప్పుడు 7 సంవత్సరాలు పడింది. సాధారణంగా ఇప్పుడు అసలు దాని గురించిన అవగాహన లేనోడు అనుకో, ఓకే 7 సంవత్సరాలు కరువు 7 సంవత్సరాలు బాగా పండుతాయి అంట, తర్వాత 7 సంవత్సరాలు కరువు అంట అని చెప్పేసి ఈడు 7 సంవత్సరాలు ఏం చేస్తాడు, అమ్మేసుకుంటాడు బాగా. చివరి 2 సంవత్సరాలు దాపెట్టుకుందామని అనుకుంటాడు. అంటే వీడికి ఎంత దాపెట్టాలో తెలీదు, ఎంత అమ్మాలో తెలీదు. ఓకే, ఎంత దాపెట్టాలో తెలియదు, ఎంత అంటే తెలియగలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, మహామేధావులందరూ ఏం చేస్తారు తెలుసా, ఎక్కువ డబ్బులు కమ్ముకుంటారు. అంటే డబ్బుని ఎక్కువ సంపాదించడానికి ట్రై చేస్తారు. తర్వాత ఒక బస్తా నువ్వు సంపాదించినంత ఒక బస్తా అయిపోద్ది. నువ్వు మిగిలించాల్సింది ఏం తెలుసా, ధాన్యము, డబ్బులు కాదు. ఏంటిది, ధాన్యము మిగిలించాలి, డబ్బులు కాదు. కాబట్టి ఇప్పుడు తెలియని వాళ్ళు, అతి తెలివిగలిగిన వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, డబ్బు ఎక్కువ సంపాదించడానికి దాన్ని నమ్మేసుకుంటాడు. కరువు వచ్చినప్పుడు డబ్బు ఎక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు మనం కొనుక్కోవచ్చు అన్నట్టుగా. కానీ కరువు నీ డబ్బుని మింగేస్తుందని నీకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే ఆ బాధ్యతని ఎవరికి అప్పగించాడు రాజు, యోసేపుకి అప్పగిస్తాడు. హల్లెలూయా. ఎందుకు, దీని అంతటిని గురించి తెలిసిన వ్యక్తివి నీవు మాత్రమే ఉన్నావు, ఇంకెవరో లేరు. కాబట్టి నీవు మాత్రమే దీన్ని చేయగలవని చెప్పేసి ఆ బాధ్యతను యోసేపుకి అప్పగించి, యోసేపు దాన్ని ఎలా చేస్తాడు, బ్యాలెన్స్. ఆ దెబ్బతో ఐగుప్తు సూపర్ పవర్ అయిపోద్ది. హల్లెలూయా. రిచెస్ట్ కంట్రీ అయిపోద్ది, రిచెస్ట్ నేషన్ అయిపోద్ది. ఒక్క డ్రీమ్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి వాక్యముతో మనం ఏం చేయాలంట, దేవునితో మనం స్నేహం చేయాలి.